ఎంతో ఫీల్ అయ్యా, మనోవేదనకు గురయ్యా, తప్పుడు ప్రచారాన్ని చూసి తల్లడిల్లిపోయా, అందుకే రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యా. టీటీడీ బోర్డు సభ్యత్వానికి రిజైన్ చేసిన జంగా కృష్ణమూర్తి ఫీలింగ్స్ ఇవి. మరి ఆయన రాజీనామా వెనుకున్న ఎమోషన్ ఏమిటి? కొండ మీద కాటేజీ కావాలన్న జంగాకు బోర్డు నుంచి వెయిటేజ్ లేకపోవడమేనా, లేక ఇంకేమైనా కారణాలున్నాయా? టీటీడీలో సంచలనం చోటు చేసుకుంది. తీవ్ర అసహనానికి గురైన పల్నాడు జిల్లా టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి అనూహ్య నిర్ణయం తీసుకోవడం అవాక్కయ్యేలా చేసింది. టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఆ రాజీనామా లెటర్లో ప్రస్తావించిన కొన్ని విషయాలు ఇటు టీటీడీలోనే కాదు అటు ప్రభుత్వంలోనూ కలకలం రేపుతున్నాయి. తిరుమలలో ఒక కాటేజీ నిర్మించాలి అనుకున్నారు జంగా కృష్ణమూర్తి. 2005లో తొలిసారిగా కాటేజీ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా అప్పటి టీటీడీ బోర్డు డొనేషన్ స్కీమ్ కింద 10 లక్షలకు బాలాజీనగర్లోని ప్లాట్ నెంబర్ 2ని కేటాయించింది. అయితే ఆ డొనేషన్ జంగా చెల్లించకపోవడంతో 2006లో ప్లాట్ కేటాయింపు రద్దయింది. అయితే తనకు డబ్బు చెల్లించేందుకు కాస్త సమయం కావాలని కోరడం, అప్పటికే చెల్లించాల్సిన విరాళం 10 లక్షల నుండి 50 లక్షలకు పెరగడం, దాన్ని కూడా ఆయన సకాలంలో కట్టకపోవడంతో మళ్లీ ఆ కేటాయింపు క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల హయాంలో కూడా ప్లాట్ కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు జంగా. ఎట్టకేలకు 2021లో జంగా ప్రయత్నాలు ఫలించాయి. వైసీపీ ప్రభుత్వం ఆయనకు మళ్లీ అదే ప్లాట్ను కేటాయించారు. చెల్లించాల్సిన విరాళం 50 లక్షలు కాస్త ₹1 కోటి. దీంతో ఆయన కేవలం 10 లక్షలు మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తానికి గడువు కోరారు. అంతేకాదు, ఓం శ్రీ నమో వెంకటేశయ్య గ్లోబల్ ట్రస్ట్ పేరు మీద ఆ ప్లాట్ కేటాయించాలని అప్పటి బోర్డుకు విన్నవించడం, బోర్డు తిరస్కరించడం కూడా జరిగింది. ఇక 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరి టీటీడీ బోర్డు సభ్యుడయ్యారు. ఈ క్రమంలో పాత విరాళం రేటుకి అదే స్థలాన్ని ఆయన సూచించిన ట్రస్ట్కు కేటాయిస్తూ బోర్డు ఇటీవల తీర్మానం చేసింది. అది కాస్త వివాదాస్పదమై కూర్చుంది. ఇక ఇటీవల కొండ మీద ప్లాట్లపై తీవ్ర విమర్శలు రావడంతో నిన్నటి కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. ఎవరికీ ప్లాట్ల కేటాయింపు లేవని నిర్ణయించారు. తిరుమలలో కొత్తగా అతిథి గృహాల నిర్మాణానికి స్థలాలు కేటాయించడం ఇకపై కుదరదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పాతవైపోయిన వాటి స్థానంలో అక్కడే పునరుద్ధరణకు మాత్రం వేలం ద్వారా అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అంటే టీటీడీకి అత్యధిక విరాళం చెల్లించేందుకు ముందుకొచ్చే వారికే రెనోవేషన్ అవకాశం దక్కుతుందన్న టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. దీంతో హర్ట్ అయిన జంగా రాజీనామా చేసేశారు. సనాతనవాది, ఈ దేశాన్ని పరిరక్షించాలి, ధర్మాన్ని కాపాడాలన్నటువంటి చేస్తున్న వ్యక్తులు వ్యతిరేకించారు దాన్ని. మిగతా బోర్డు మెజార్టీగా ఆమోదించినటువంటి తీర్మానాన్ని ప్రభుత్వాన్ని పంపించారు. అంటే బోర్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, బోర్డులో ఉన్న 25 మంది సభ్యులకు సంబంధించి ఒక మహానుభావుడు భానుప్రకాష్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం కూడా ఆ కొండను అపవిత్రం చేసినట్టే కదా. ప్రభుత్వం కానివ్వండి, బోర్డుకు సంబంధించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి కానివ్వండి, నా వల్ల ఎలాంటి ఇబ్బంది జరగద్దని ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నారు. మొత్తంగా కొండ మీద తనకు కేటాయించిన ల్యాండ్పై ఇటు టీటీడీ గాని అటు ప్రభుత్వం గాని ఎలాంటి ప్రకటన చేయకముందే జంగా తన రాజీనామాను ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈయన వ్యవహారంపై మున్ముందు ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్న ఆసక్తి నెలకొంది.